మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎం పోస్టుల పరీక్షా ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 1931 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ జాబితాను బోర్డు ప్రకటించింది. 24,268 మంది అభ్యర్థులు ఏఎన్ఎం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 20,600 మంది కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీని 30 నుంచి 20 మార్కులకు పరిమితం చేసిన బోర్డు అభ్యర్థుల మార్కులు, వెయిటేజీ మార్కులతో కలిపి ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులు తమ వివరాల్ని పరిశీలించి అభ్యంతరాలుంటే మే 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని బోర్డు పేర్కొంది. అభ్యంతరాలను ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైన అన్ని పత్రాలను ఒకే పీడీఎఫ్గా అప్లోడ్ చేయాలని పేర్కొంది. మొత్తం పోస్టుల్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,666, వైద్య విధాన పరిషత్ పరిధిలో 265 పోస్టులు ఉన్నాయని, ఆ నియామకాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.